బ్రేకింగ్ న్యూస్ హోలీ పండుగ అంటే యువత క్రేజ్ మామూలుగా ఉండదు. వీధుల్లో పరిచయం లేని వారికి కూడా రంగులు చల్లేస్తూ హ్యాపీ హోలీ అంటూ నానా హంగామా చేస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా హోలీ జరుపుకుంటారు. రేపు హోలీ పండుగ జరుపుకోబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. 14వ తేదీ ఉదయం 6 గంటల నుండి 15వ తేదీ 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. అంతేకాదు రోడ్లపై గుంపులుగా ర్యాలీలు నిర్వహించవద్దని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని సిపి అవినాష్ మహంతి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు హోలీ రంగులతో ఇబ్బంది పడేవారు ఇంట్లోనే ఉండాలని, బయటకు వచ్చే వారికి విశాల దృక్పథం కలిగి ఉండాలని అన్నారు. రేపు జరగబోయే హోలీ పండుగకి ఇటు హైదరాబాద్ లో కఠిన చర్యలు అమలు చేయబోతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు 6 to 6 మధ్యలో బయటకు వచ్చిన ప్రతి ఒక్కరి మీద రంగులు జల్లటం అట్లాంటివన్నీ నిషేధం అంటూ కూడా ఇటు సిపి చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? హోలీ పండుగ సందర్భంగా 2 కమిషనరేట్ పరిధిలో కూడా ఆంక్షలు విధిస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే హోలీ పండుగ ఇంటి వద్దనే జరుపుకోవాలి, తమ గల్లీలో జరుపుకోవాలి, కానీ రోడ్లపైకి వచ్చి గుంపులుగా తిరిగి రోడ్లపై వెళ్లే వ్యక్తులపైన అకారణంగా రంగులు చల్లితే ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటాం, వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు హెచ్చరించడం జరిగింది. ఇక వైన్ షాపులు కూడా ఏదైతే రాచకొండ కావచ్చు, హైదరాబాద్, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలో కూడా రేపు వైన్ షాపులు పూర్తిగా బంద్ ఉంటాయని చెప్పేసి కూడా ప్రెస్ నోట్ లో తెలియడం జరిగింది. అయితే హోలీ పండుగ అంత సంతోషంగా జరుపుకోవాలి తప్ప ఇతరులకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎక్కువగా గుంపులుగా హైదరాబాద్ రోడ్లపై తిరుగుతూ రంగులు చల్లుతూ ఉంటారు, అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. హోలీ పండుగని సంతోషంగా ఇంటి పక్కనే జరుపుకోవాలి తప్ప రోడ్లపైకి వచ్చి గుంపులుగా తిరిగి బైక్లపై వెళ్లి ఇటు ఆఫీసులకు వెళ్లే వారిపైన రంగులు చల్లితే మాత్రం ఖచ్చితంగా వారు ఫిర్యాదు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇక ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరుపుకోవాలి. ఆ తర్వాత రోడ్లపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేరే వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులపై కానీ రోడ్లపై వెళ్లే వ్యక్తులపైన రంగులు చల్లితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. రైట్, థాంక్యూ సురేష్.